ఒక చిన్న పల్లెటూరులో చిన్ను అనే మంచి మనసున్న ఒక బాబు ఉండేవాడు. చిన్నుకు జంతువులు అంటే చాలా ఇష్టం. స్కూల్ నుంచి ఇంటికి వస్తూ దారిలో కనిపించే ప్రతి జంతువును ప్రేమగా చూసేవాడు. ఒకరోజు చిన్ను పొలాల దగ్గర నడుస్తుండగా అక్కడ ఒక గాయపడిన కుక్క పిల్ల కనిపించింది. అది చాలా బలహీనంగా ఉండి నడవలేకపోయింది. చిన్ను వెంటనే తన నీళ్ల బాటిల్ తీసి కుక్కకు నీళ్లు తాగించాడు. భయపడకు, నేనున్నాను అని ప్రేమగా అన్నాడు. చిన్ను ఆ కుక్కను ఇంటికి తీసుకెళ్లి తల్లి సహాయంతో గాయాలకు మందు పెట్టాడు. రోజులు గడిచే కొద్దీ కుక్క బాగుపడింది. చిన్ను దానికి మున్నా అని పేరు పెట్టాడు. మున్నా చిన్నును ఎక్కడికైనా వదిలిపెట్టకుండా వెంట ఉండేది. కొన్ని రోజులకు ఒక చెట్టు మీద నుంచి చిలుక పిల్ల కింద పడిపోయింది. చిన్ను అది చూసి బాధపడ్డాడు. మున్నా కూడా దగ్గరకు వచ్చి చిలుకను చూసింది. చిన్ను జాగ్రత్తగా చిలుకను చేతుల్లోకి తీసుకుని దానికి గింజలు, నీళ్లు పెట్టాడు. చిలుక కాస్త కోలుకున్నాక చిన్ను దానికి చిట్టి అని పేరు పెట్టాడు. ఇలా చిన్ను, మున్నా, చిట్టి ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజూ కలిసి ఆడేవారు. చిన్ను చదువుకుంటే మున్నా పక్కనే కూర్చునేది. చిట్టి చెట్టుపై కూర్చుని పాట పాడేది. ఒకరోజు అకస్మాత్తుగా పల్లెటూరులో భారీ వర్షం పడింది. దగ్గరలోని నది పొంగిపోయింది. చిన్ను అడవిలో చిక్కుకుపోయాడు. నీరు వేగంగా వస్తోంది. చిన్ను భయపడిపోయాడు. అప్పుడు మున్నా గట్టిగా మురిగింది. చిట్టి ఆకాశంలోకి ఎగిరి గ్రామం వైపు వెళ్లి గట్టిగా అరవసాగింది. గ్రామస్తులు ఆ శబ్దం విని వచ్చారు. మున్నా చిన్ను దగ్గరే ఉండి ధైర్యం ఇచ్చింది. గ్రామస్తులు వచ్చి చిన్నును సురక్షితంగా రక్షించారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కుక్క, ఈ చిలుక లేకపోతే చిన్ను దొరకేవాడే కాదు అన్నారు. చిన్ను ఆనందంతో మున్నా, చిట్టిని కౌగిలించుకున్నాడు. స్నేహం అంటే ఇదే. మనం ప్రేమిస్తే ప్రేమ తిరిగి వస్తుంది అన్నాడు.